న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం ఉదయం 11:15 మూడో బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఇది దాదాపు 3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పన ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినపడుతున్నాయి. మూడు ఆర్థిక జోన్లు, రాయలసీమ, ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను వివరిస్తారు. మండలిలో హోంమంత్రి అనిత సాధారణ బడ్జెట్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. పదిహేడు, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చించి ఆమోదిస్తారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను పూర్తి నిలిపివేశారు. దీంతో మన రాష్ట్రానికి ఏడాదికి 10,000 కోట్లు తగ్గిపోయాయి. ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేశారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని భావించినా అతి స్వల్పంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ 10% పెంచుతూ వస్తున్నారు. ఈసారి మాత్రం కేవలం 10,000 కోట్లే పెంచినట్టు తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.